హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఈ డౌట్స్ చాలా మందికే వస్తుందండి. ఫ్రీక్వెంట్‌గా కమెంట్స్‌లో ఈ ప్రశ్న కూడా వేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ ఇచ్చేసి అంటే 24 క్యారెట్ కానివ్వండి, 22 క్యారెట్ కానివ్వండి, యాజ్ ఇట్ ఈస్‌గా గోల్డ్ జ్యువెల్లరీగా కొనాలి అంటే మన కాయిన్స్‌ని కన్వర్ట్ చేసి 24 క్యారెట్స్ ఆర్ 22 కానీ ఈరోజు వీడియోలో అయితే ఇది 2 పార్ట్స్‌గా చేస్తానండి. ఈరోజు ఓన్లీ 24 క్యారెట్స్ కాయిన్స్‌ని జ్యువెల్లరీగా కన్వర్ట్ చేసుకుంటే మనం ఎట్లా అనేది చూద్దామండి. సో, ప్రాసెస్ ఎలా ఉంటుంది? వీఏ లేకుండా వీఏ చార్జెస్ అనేది లేకుండా 24 క్యారెట్ కాయిన్స్‌ని జ్యువెల్లరీగా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మాత్రమే చెప్తాను. సో, పార్ట్ 2లో 22 క్యారెట్ కాయిన్‌ని జ్యువెల్లరీగా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి వితౌట్ వీఏ అది ఇంకొక పార్ట్‌గా చెప్తానండి. సో, నెక్స్ట్ వీడియోలో వస్తుందది. సో, ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చూద్దామండి. 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ వచ్చి 9,295 అండి. 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ 10,140 రూపాయలైతే ఉందండి. ఇకపోతే సిల్వరు 127 సిల్వర్ కూడా పెరుగుతూనే ఉందండి. ఇప్పుడు ఒక వారం 10 రోజులుగా చూసుకుంటే గోల్డ్ ప్రైస్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఓవరాల్‌గా పెరుగుతూ ఉంది. చూడండి 24 క్యారెట్ అయితే 10,000 దాటేసింది. సో, ఇక్కడ మనం ఏమంటే ప్యూరిటీగా ఉన్నటువంటి అంటే 24 క్యారెట్ అంటే మనకి 999 కదా! సో, 24 క్యారెట్ ప్యూరిటీతో ఉన్న గోల్డ్ కాయిన్‌ని మనం డైరెక్ట్‌గా ఎక్స్‌చేంజ్ చేసి జ్యువెల్లరీగా తీసుకోవాలి. అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక 10 గ్రామ్స్ కాయిన్స్‌కి చెప్తానండి. మీ దగ్గర ఒక 10 గ్రాముల కాయిన్ ఉంది. దాన్ని 10 గ్రాముల జ్యువెల్లరీగా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఎలాంటి చార్జెస్ లేకుండా మనకి ఎట్లా అనేది ప్రాసెస్ చూద్దాము. సో, ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ కాయిన్ ప్రైస్ మనకి చెప్పాను కదండీ! 10,140 ఉంది. సో, ఈ 22 క్యారెట్ గోల్డ్ కాయిన్ ప్రైసు 99,295 ఎప్పుడు కానివ్వండి ఒక 600-700 వరకు డిఫరెన్స్ ఉంటుంది. అంటే కరెక్ట్‌గా కాదు. బిట్వీన్ 600, 650, 700 వరకు డిఫరెన్స్ ఉంటుంది. ఈ 24 క్యారెట్‌కి, 22కి. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు కదా! కాయిన్స్ కొనేటప్పుడు ఏది కొనుక్కోవాలని. ఏది కొనుక్కున్నా కూడా మనం సేల్ చేసేటప్పుడు 22 క్యారెట్ సేల్ చేసేటప్పుడు మనం 22 క్యారెట్ సేల్ చేసేటప్పుడు అదే ప్రైస్ తీసుకోవచ్చు. ఏ రోజైతే మనం సేల్ చేస్తున్నామో ఆ రోజు 22 క్యారెట్ ప్రైస్ ఎంతుందో అంతే తీసుకోవచ్చు. అదేవిధంగా ఏ రోజైతే మనం 24 క్యారెట్ కాయిన్స్ సేల్ చేస్తున్నామో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో 24 క్యారెట్ ప్రైస్ అంతే తీసుకోవచ్చనమాట. సో, అందుకనేసే నేను ఏదైనా తీసుకోండి అని చెప్తూ ఉంటాను. సో, ఈరోజు మనకి ఎక్కువ మంది 24 క్యారెట్‌ది అడుగుతున్నారు. అంటే 2 అడుగుతున్నారు. బట్ ఫస్ట్ 24 క్యారెటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇది చూద్దామండి. సో, మీ దగ్గర ఉదాహరణకి ఒక 10 గ్రాముల కాయిన్ ఉంది. దీన్ని 10 గ్రాముల జ్యువెల్లరీగా కన్వర్ట్ చేయాలంటే ఎట్లా అనేది చూద్దాము. సో, ప్రెజెంట్ 10,140 పర్ గ్రామ్ కాబట్టి నేను ఈరోజు గోల్డ్ ప్రైస్‌కే చెప్తున్నానండి. సో, ఇక్కడ యావరేజ్‌గా చెప్తానండి. 10 గ్రామ్స్ కాయిన్ ఉంది. 24 క్యారెట్ మన దగ్గర. దీన్ని 22గా కన్వర్ట్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 22గా కన్వర్ట్ చేయాలి కాబట్టి 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ 9,295 ఇంటూ 10 అంటే మనం 10 గ్రాముల కాయిన్స్‌ని 10 గ్రాముల జ్యువెల్లరీగా కన్వర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మనకి ఈరోజు మనం 22 క్యారెట్‌లో జ్యువెల్లరీ తీయాలి అంటే ప్రైస్ ఎంత అవుతుందనేది కాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఈరోజు గోల్డ్ ప్రైసు 22 క్యారెట్ ఇంటూ మనకి ఎన్ని గ్రాముల వస్తువు అనేది 10 గ్రాములు కాబట్టి ఇది గోల్డ్ ప్రైస్ 92,950 రూపాయలనేది గోల్డ్ ప్రైస్. కేర్‌ఫుల్‌గా వినండి. సో, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న వస్తువు ఉదాహరణకి ఒక 10% అనుకోండి. 10% వీఏతో ఉన్న వస్తువుని ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో, ఆ 10% వీఏకి మనకి 9,295 రూపాయలైతే వీఏ. నెక్స్ట్ దీనికి టోటల్‌గా జీఎస్టీ కంపల్సరీ కదండీ! సో, జీఎస్టీ అంటే 3,000 చిల్లర పడుతుంది. టోటల్‌గా మనకి 1,05,312 రూపాయలు గోల్డ్ ప్రైస్ అండి. అంటే 10 గ్రాముల్లో మనం ఏదైనా జ్యువెల్లరీ తీసుకున్నట్లయితే అది కూడా 10% వీఏ అంటే యావరేజ్‌గా చెప్తున్నానండి. అంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. యావరేజ్‌గా చెప్తున్నాను. 1,05,312 ఇన్‌కేస్ మీరు ఒక 5%లో వీఏలో తీసుకున్నారనుకోండి మీకు 1,05,24 రూపాయలైతే ఉంటుంది ప్రైస్. అంటే చెప్తున్నాను. ఒకవేళ 20% అనుకోండి ఇంకొంచెం పెరుగుతుంది. సో, ఉదాహరణగా చెప్తున్నాను. సో, ఇక్కడ మనకేమంటే బిల్ వాల్యూ ఎంతండి? మనకి 1,05,312 రూపాయలు ఈరోజు గోల్డ్ ప్రైస్‌కి మనం 10 గ్రాముల వస్తువు తీసుకున్నట్లయితే. సో, ఈ బిల్ వాల్యూ నుంచి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం కన్వర్ట్ చేసేది
ఎక్స్చేంజ్ చేసేది 24 క్యారెట్ కాయిన్ కాబట్టి సో దీని వాల్యూ చూద్దాము. సో 24 క్యారెట్ వాల్యూ వచ్చి మనకి 24 క్యారెట్ అయితే 10,140 కదండి గోల్డ్ ప్రైస్. 24 క్యారెట్ 10,140 కాబట్టి సో 10,140 ఇంటూ 10 గ్రాములు అంటే మనకు గోల్డ్ ప్రైస్ వాల్యూని 1,01,400 అనమాట. సో మనకి ఇక్కడ వచ్చిన బిల్ వాల్యూలో మనకు వస్తువు తీసుకుంటే ఎంతైతే వాల్యూ ఉంటుందో అందులో నుంచి ఈ గోల్డ్ ప్రైస్ తీసేస్తే మిగిలింది మనం కట్టేటటువంటి ఎక్స్ట్రా అమౌంట్ అంటే 1,05,312 అనేది బిల్ వాల్యూ మనం తీసుకునే వస్తువుది. సో మనకు వచ్చిన గోల్డ్ కాయిన్ వాల్యూ వచ్చి 1,01,400 కాబట్టి మనం ఎక్స్ట్రాగా 3,912 రూపాయలు పే చేస్తాం. సో ఇదేమంటే మనకు జిఎస్టీ పడుతుంది కాబట్టి అది మనం పే చేస్తాం. సో ఒకవేళ మీరు ఇది 10% విఏతో ఉన్న వస్తువు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ 3,900 అయితే పడింది. ఒకవేళ మీరు బిలో 5% ఉన్నటువంటిది 2%, 4%, 5% ఇట్లా కొన్ని వస్తువులకి తక్కువ విఏ ఉంటుంది. అలాంటి వస్తువులు మీరు కనుక సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అప్పుడు అసలు ఎట్లాంటి ఎక్స్ట్రా పేమెంట్ ఏమీ ఉండదు. అంటే మీరు డైరెక్ట్గా స్పాట్లో ఆంది అంటే ఇప్పటికిప్పుడు మనం కాయిన్ని జ్యువెలరీగా కన్వర్ట్ చేసుకుంటే ఇది ప్రాసెస్ అనమాట. అంటే 24 క్యారెట్ ఇక్కడ ఎస్పెషల్లీ నేను అదే చెప్తున్నాను. సో ఇక్కడ మీకు ఒక 10 గ్రాముల 24 క్యారెట్ కాయిన్ని మీరు 22 క్యారెట్ జ్యువెలరీగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ వాల్యూ మనం తీసుకునే వస్తువు అది ఎన్ని గ్రాములు ఉంది దాని వాల్యూ మొత్తంగా దాంట్లో ఎంత విఏ ఉంది జిఎస్టీ టోటల్గా కలుపుకొని వచ్చిన అమౌంట్ నుంచి మనం కాయిన్ వాల్యూ తీసేస్తే రిమైనింగ్ మనం పే చేయాల్సినటువంటి అమౌంట్. సో టోటల్గా మనకి ఫ్రీగా అంటే బిలో 5% ఉన్నటువంటి వస్తువు తీసుకుంటేనే మనకి ఎలాంటి ఛార్జెస్ లేకుండా మన కాయిన్కి మనకి డైరెక్ట్గా మనకి వస్తువు అనేది వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే మీరు ఏదైనా ఒక స్టోన్స్ ఉన్నవి ఏదైనా కెంపులు పచ్చలు ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటే మాత్రము స్టోన్ కాస్ట్ అంటే స్టోన్ వాల్యూ అనేది పే చేయాలి కంపల్సరీగా. ఇక్కడ ప్లెయిన్ జ్యువెలరీ తీసుకుంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం మార్చే కాయిన్స్లో ఏం స్టోన్స్ ఉండవు కదండి, ప్యూర్ గోల్డ్ కాబట్టి మనం ప్లెయిన్గా ఉన్నటువంటి జ్యువెలరీ అందులోనూ కొంచెం విఏ తక్కువగా ఉన్నటువంటి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటే మనకు మళ్ళీ అడిషనల్గా పే చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. 22 క్యారెట్ కాయిన్ మనం జ్యువెలరీగా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే కూడా కొంతమంది అడుగున్నారు కాబట్టి అది వేరే ప్రాసెస్. ఎందుకంటే మనకి 22 క్యారెట్ కాయిన్స్ని విఏ లేకోకుండా ఇదే విధంగా విఏ లేకుండా డైరెక్ట్గా మనం జ్యువెలరీ నుంచి కన్వర్ట్ చేయాలంటే అది వేరే ప్రాసెస్ అనమాట. అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఎందుకంటే కొంచెం వీడియో లెంత్ అయిపోతుంది, ఎక్కువ ఉంది, 15 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంది, 20 మినిట్స్ ఉంది అని ఇట్లా చెప్తున్నారు కొంతమంది సుత్తి సోది అని. బట్ నేను ఏదైనా చెప్పాలనుకుంటే క్లియర్గా చెప్పాలి అని. ఇంకొంతమందికి ఏమంటే కొంతమందికి ఒకేసారి అర్థమవుతుంది ఒక్కసారి చెప్పగానే. ఇవి క్యాలిక్యులేషన్స్ కాబట్టి కొన్నిసార్లు చాలామందికి క్యాలిక్యులేషన్స్ 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం కాదు. సో అలాంటి వాళ్ళకి నేను పాస్ చేసి లేదా రివైండ్ చేసి వినమని చెప్తూ ఉంటాను చాలా వీడియోస్లో. బట్ నేను చెప్పేది ఎందుకంటే మన వీడియోస్లో కొంచెం రిపీట్గా చెప్తూ ఉంటాను. అంటే ఒకటే పాయింట్ని ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటే అది ఒక 2-3 సార్లుగా చెప్పడం నాకు అలవాటండి. అంటే బాగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో. సో అందువల్ల వీడియో లెంత్ అయిపోతూ ఉంటుంది. అందుకనే ఇది కూడా మళ్ళీ ఇంకొక 22 క్యారెట్ని జ్యువెలరీగా కన్వర్ట్ చేయాలంటే అది కూడా ఒక 10 నిమిషాల పైన టైం పడుతుంది. అందుకని చెప్పి ఒకే వీడియో అంటే వీడియో టైం కూడా చూసే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఇట్లాంటి ఇంపార్టెంట్ విషయాలు చూడలేకపోవచ్చు. అంటే వీడియో లెంత్ కూడా చూసి హాఫ్ అన్ అవరా 20 మినిట్సా 15 మినిట్స్ వీడియో ఉందా అని చూసి కూడా కొంతమంది వీడియో ఓపెన్ చేసి చూసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొంచెం మనం క్లియర్గా చెప్పినా కూడా ఎక్కువ లెంత్ ఉండడం వల్ల అసలు వీడియోనే ఓపెన్ చేయకుండా పోవచ్చు కదా. సో అట్లాంటి వాళ్ళు మిస్ అవుతారని చెప్పి కొంచెం తక్కువ లెంత్లోనే ఇట్లాంటి ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలని ఇంకా నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా చేద్దాంలే అని చెప్పి డిసైడ్ అయ్యానండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను 22 క్యారెట్ జ్యువెలరీ మనకి ఎట్లా తీసుకోవాలి కాయిన్ కన్వర్ట్ చేసి అనేది చెప్తాను. సో ఈ వీడియోలో మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ చేస్తాను. సో ఇక్కడ ఏం డౌట్ ఉండదండి. మనకేమంటే వాల్యూ 24 క్యారెట్ కాయిన్ వాల్యూ నుంచి మనకి గోల్డ్ ప్రైస్ మనం తీసుకున్న వస్తువు వాల్యూ తీసేస్తే రిమైనింగే మనం పే చేస్తాం. సో బిలో 5% మనం విఏతో తీసుకుంటే అలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. సో ఇదే అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.